ఇదేం పెట్టో జాలి జాలి పోతుంది పడు జాలి పోతుంది పడు వేసేసాడు బాగా వేసేసాడు. ఇంక రెండు బాటిల్ ఆయన ఎక్కడికి పోయిండు అయితే ఈసారి బ్లాగ్ ఇద్దాం అనిపించింది. మంచి ఎక్కుతుంది కూడా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అట్లా ఏమి ఎక్కువ కిక్కు చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. మంచిగా కళ్ళు ముఖం అడగకుండా తాగుతున్నా నేను ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నేను కూడా అవుతున్నా నాకు సరే తక్కువ సరిపోద్దా ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఫ్రెండ్స్ అయితే ఇక రెండు అనుకున్నాం కానీ ఒకటే వెళ్ళింది. ఇంకా మనం ఏం చేస్తాం, ఆయన రెండు అన్నాడు కానీ ఇంకా ఆయన ఏం అనలేం కదా. ముందుగా అందరికి హ్యాపీ సంక్రాంతి. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకి సిరటు. రాధా కౌనే రేతు తర్వాత ఏముంది అయితే వెల్కమ్ టు కిరాక్ కథలు. అయితే కిరాక్ కథలలో అంటే పాపం చాలా నుంచి వీడియో పెట్టలే. అయితే ఏంటంటే ఇప్పుడు అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈరోజు బ్లాగ్ చేద్దాం అనిపించింది. దీంట్లో అంటే ఇప్పటి నుంచి దాంట్లో బ్లాగ్స్ కూడా వస్తాయి అన్నట్టు మా ఛానల్లో. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. అది ఇప్పుడు సంక్రాంతి పండుగని ఏమంటారు పురస్కరించుకొని బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర. కళ్ళు తాగానికి వచ్చినాం, తీసుకోవడానికి కూడా వచ్చినాం. ఇంక రెండు బాటిల్ ఆయన ఎక్కడికి పోయిండు కామన్ సెన్స్ ఉంటే కదా ఇటారా తాడు పెరిగాడు బుద్ధి దానికి. ఒక బాటిల్ మా చేతికి ఊరి వచ్చింది. పేరు ఏంటి? నాగిరెడ్డిపల్లె బాబోయ్ చేరియాల దగ్గర. అయితే ఈ ఊళ్ళే ఇది ఏమంటారు కళ్ళకి చాలా ఫేమస్ అన్నట్టు. ఈ ఊరు నాయుడుపల్లి మస్తు ఉంటుంది కళ్ళకి వస్తే. చాలా సార్లు అయినాం. అయితే ఈసారి బ్లాగ్ ఇద్దాం అనిపించింది. మంచి ఎక్కుతుంది కూడా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అట్లా ఏమి ఎక్కువ కిక్కు చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అదే సో ఇప్పుడు గమలాన్ని ఎక్కడికి పోయిండు. ఆడ చెట్టు ఎక్కుతున్నాయనే. ఆ చెట్టు ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకా రెండు బాటిల్ తీసుకొని వెళ్ళిపోతాం అన్నట్టు. ఓకేనా? ఇంకా ఆయన తాగేసారి టేస్ట్ చూసి స్మెల్ అయితే బాగానే ఉంది. అయితే రాకేష్ ఇప్పుడు కళ్ళు తాగుతాడు. కళ్ళు తాగడం టేస్ట్ చేస్తా. డైరెక్ట్ లేపు తాగుతాడంట. గిలాసులు మనకు వద్దు. బాగుంది కళ్ళు, ఎక్కుతుంది. మంచిగా ఉంది కళ్ళు. ముఖం కడగకుండా తాగుతున్నా నేను ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మీరు ఎట్లా తాగుతారు? మీరు తాగిరా? అట్లా ఎప్పుడు ట్రై చేసిరా? నేను కూడా తాగుతున్నా నాకు సరే తక్కువ సరిపోద్దా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. మంచిగా బాగుంది కళ్ళు, ఎక్కుతుంది. మనం నిజంగా బ్లాగ్ మొత్తం అయిపోవాలి కదా ఈరోజు. బాగుంది ఇలా ఈ సంక్రాంతికి ఎంజాయ్ ఎట్లా ఉండాలి కళ్ళుతో, అది కూడా. ఆయన దగ్గర పోదామా సార్? గమన దగ్గర పోదాం. మరి రైట్. అయితే మాకు రెండు బాటిల్ రావాలి కదా, ఆ రెండు బాటిల్ తీసుకొచ్చుకుందాం. ఆ గమలాన్న దగ్గరికి పోయేసి వద్దాం. ఏమంటారు? పానా ఫ్రెండ్స్. అయితే ఇలా వాటర్ నింపుకొచ్చుకోవాలి, జర క్లీన్ కావాలి కదా బాటిల్ని. ఈ వాటర్ మళ్ళీ వాడేసి మనం ఇలా కళ్ళు నింపుకోవాలన్న. పోతున్నాం కళ్ళ దగ్గరికి. కళ్ళు తాటి కళ్ళు పొద్దున దాగుతాము. ఇలా ఫోన్ వాడితే అయిపోతున్నా సార్. ఫోన్ వాడితే వరా చూడు ఒకసారి. ఊరాలు ఫ్రెండ్స్, ఊరాలు చాలా మెత్తగా ఉన్నాయి. అన్న మెల్లగనాడు అన్న. ఇదేం పెట్టో జాలి పోతుంది పడు వేసేసాడు బాగా వేసేసాడు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెండు ఆయన కడిగి కొట్టుకో.
కింద పోతే పానమైనట్టు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? పానమైనట్టే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా కళ్ళు నా బాడీ షేక్ అవుతుంది. నా పట్టుకో. ఫ్రెండ్స్ అయితే పడుతున్నా ఫ్రెండ్స్ అయితే ఇక 2 అనుకున్నాం కానీ ఒకటే వెళ్ళింది. ఇంకా మనం ఏం చేస్తాం, ఆయన 2 అన్నాడు కానీ ఇంకా ఆయన ఏం అనలేం కదా. ఆ చెట్టు ఒక్క బాటిల్ ఇచ్చింది మనకు, అంతే కదా. ఇంకా 200 తీసుకుంటూ ఈ బాటిల్ ఇంకొకటి అక్కడ మనం లోపలికి వెళ్ళాక తీసుకున్నాం. కానీ కళ్ళు మాత్రం ఇక్కడ ఐగడిపల్లి బాగుంటుంది. కళ్ళు వరం జారుతుంది. వరం మీకే నడుస్తున్నాం కదా, కింద పడితే కూడా కొద్దిగా ఇబ్బంది. అందుకే మీరు అన్న కిందికి చూస్తుండు, ఏం మాట్లాడలేకపోతుండు. ఫ్రెండ్స్ కళ్ళు అలా మీరు కళ్ళు ప్రియులు ఉంటే కామెంట్ చేయరు. ఎప్పుడైనా మీరు కళ్ళు పోయి కష్టాలు పడరాని? కళ్ళు పోయి మీరు కష్టాలు పడడం అంటే ఇట్లా కళ్ళు దొరుకుతుందని కూడా దొరకకపోవడం అలాంటి కొన్ని ఉంటాయి కదా స్టంట్స్ కళ్ళు కాడ. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఆ స్టంట్స్ ఉంటే ఏమన్నా మాకు కామెంట్ చేయరు, మేము కూడా తెలుసుకొని విని చూసి నవ్వుతాం. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఎందుకంటే మేము కూడా నవ్వుకోవాలి కదా, మమ్మల్ని మీరు వరం చూపిద్దాం. వరం ఇట్లా ఈ వరం మీదకి మేము సాహసాలు చేస్తున్నాం. జారితే కాళ్ళు మొత్తం మీద పడుతుంది. అమ్మా ఎంత మెత్తగా ఉంది ఇక సన్నగా. మనం కళ్ళు బుడ్డిలో ఫోటోలు తీసుకోవాలి. A few minutes later. అయితే ఆయనతో 3 బాటిల్ కూడా అయిపోయినాయి. ఇంకా మనము ఇంటి వెనక తాగి తర్వాత మళ్ళీ మీకు మేము ఎట్లున్నామని చూపిస్తాం. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. కళ్ళు కోసం చాలా కష్టపడాను. కళ్ళు కోసం చాలా కష్టపడడం, సీరియస్ కూడా అయినాం. వాళ్ళు కూడా మంది కొద్దిగా అయ్యారు. మరి చూద్దాం తాగినాక. బాయ్. A few minutes later. అయితే ఇంటికి వచ్చేసిన కళ్ళు తీసుకొని అయితే ఆ లోపల మొత్తం సెటప్ చేసి మొత్తం అంటే తిననీకి తాగనీకి. చిటికలే అన్న చూద్దాం లోపల ఎట్లా సెటప్ చేసి ఏం కదా అని. పూరీలు, కళ్ళు, చికెన్. మీరు వంగా నాను కనిపిస్తలేదు వేసేసాడు, బాగా వేసేసాడు. కనిపిస్తలేవు. ఈ కళ్ళు, ఇది థమ్స్అప్, ఇది పూరీలు, చికెన్, మటన్, ఇంకేదో ఫ్రై. ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. అబ్బో సో అవన్నీ చేసుకొని ఇంట్లో చికెన్, మటన్ ప్లస్ ఇంకా ఫ్రై అవి ఉన్నాయంట. నెక్స్ట్ పూరీలు, థమ్స్అప్. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. థమ్స్అప్ బాటిల్స్ 2 అయితే ఒక దాంట్లో మొత్తం అయిపోయింది. 2 బాటిల్స్ అయితే మనం ఒకటి తాగినాం కదా వద్దున, సరే 2 మిగిలిన 2 ఇప్పుడు తాగాలి ఇట్లా అనమాట. అయితే తాగేటప్పుడు కొద్దిగా తాగాలి. నికృష్టం, అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. తాగాలి, ఊగాలి, సంక్రాంతికి డాన్స్ చేయాలి. ఏమంటారు మీరు కూడా మంచి జరుపుకోరు? రైట్ అనమాట. మంచిగా తిందాం తాగుదామా. రైట్ చూస్తూనే ఉంటారు మీరు. A few minutes later. ఫ్రెండ్స్ అయితే 3 బాటిల్ ఉన్నాయి కదా, ఒక బాటిల్ మొత్తం 3 బాటిల్ అయిపోయినట్టే, ఒకటి సగం ఉంది. ఇంకా ఒక బాటిల్ అయినా వేసారు. ఇంకా తాగినాం, మంచిగానే జర అట్లా అనిపిస్తుంది. ఇది కూడా ఆయనతో తాగేసి స్నానం చేస్తాం, మంచిగా ఫ్రెష్ అప్ కావాలి కదా, పండగ కదా అందరికి. మళ్ళీ ఒకసారి చెప్పన్నా నాకు అర్థం కాలేదు సార్. హ్యాపీ సంక్రాంతి. మావానికి కిక్ ఎక్కింది. ఏమంటారు అది, ఆ 2 బాటిల్ ఆడ తాగిండు. నేను ఒకటే గ్లాస్ తాగిన. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. సరేనా? ఇప్పుడు తాను చేస్తాను, తానే చేసి బట్టలు మార్చుకుని వస్తాడు. కానీ బట్టలు మార్చుకున్నాక మళ్ళీ కొత్త బట్టలు వేసుకుని ఫోటో తీస్తాం. ఓకే